ఓకే ఫ్రెండ్స్, ఐకూ నియో సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. మే 26కి అమెజాన్‌లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. దీని పేరు వచ్చేసి ఐకూ నియో 10 5G స్మార్ట్ ఫోన్. ఇంత ముందుకు మీరు నోటీస్ చేస్తే బిలో 25,000లో ఐకూ నియో 10R లాంచ్ అయింది కదా! ఇప్పుడు వచ్చేసి మనకు దీనికన్నా బెటర్ వేరియంట్ లాంచ్ కాబోతుంది. దాని పేరు వచ్చేసి మనకు ఐకూ నియో 10 5G స్మార్ట్ ఫోన్. దీని తర్వాత మనకు ఐకూ నియో 10 ప్రో 5G స్మార్ట్ ఫోన్ కూడా నెక్స్ట్ మంత్ రాబోతుంది. సో దీని తర్వాత మనకు లైన్‌గా మొబైల్స్ కనిపిస్తాయి. బట్ చాలా మంది వెయిట్ చేస్తుంది ఐకూ నియో 10 ప్రో 5G స్మార్ట్ ఫోన్ కోసం. బట్ దానికోసం ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సింది ఆ మొబైల్ కావాలి అనుకుంటే. బట్ చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ మొబైల్ ఇండియా మార్కెట్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది భయ్యా. అండ్ కట్టుకట్టుగా చెప్పాలి అంటే ఇది ప్యూర్‌గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అంటే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. దీని అంటూ స్కోర్ విషయానికొస్తే, దీని పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, దీని హార్డ్‌వేర్ వచ్చేసి మాత్రం క్వైట్ ఇంప్రెసివ్. మరి మొబైల్ ఏ విధంగా ఉంటుంది, ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఫీచర్స్ తీసుకొని రాబోతుంది, దాంతో పాటు మన ఇండియా మార్కెట్‌లో ఏ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ మొబైల్ కనిపిస్తుంది, ర్యామ్, స్టోరేజ్ ఏ విధంగా రాబోతున్నాయి, అదేవిధంగా సేల్ ఎప్పుడు ఉంటుంది ప్రతి డిస్కస్ చేద్దాము. మొబైల్ పేరు విషయానికి వస్తే ఐకూ నియో 10 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మనకు నియో సిరీస్‌లో సెకండ్ స్మార్ట్ ఫోన్ 2025లో. దీని డిజైన్ విషయానికి వస్తే మనకు ఐడెంటికల్ డిజైన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఐకూ మొబైల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఎగ్జాక్ట్ అదే డిజైన్ ఈ మొబైల్ కూడా మీకు పోలి ఉంటుంది. రియర్ సైడ్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తారు. ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, ప్లాస్టిక్ బ్యాక్‌తో వస్తుంది. దాంతో పాటు ఇన్ని కలర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఇండియా మార్కెట్‌లో కనిపిస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్‌ప్లే, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IP65 రేటింగ్, దాంతో పాటు ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. హై రేస్ ఆడియోతోని రాబోతున్నాయి. దాంతో పాటు మనకు SD కార్డ్ కానీ, హెడ్ ఫోన్ జాక్ కానీ, NFC కానీ మొబైల్‌లో మీకు కనిపియదు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది డిస్‌ప్లే. డిస్‌ప్లే వచ్చేసి మన ఇండియా మార్కెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 6.78 ఇంచెస్ ఫ్లాట్ 1.5K AMOLED డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2000 నిట్స్ హై బ్రైట్నెస్ తో మొబైల్ రాబోతుంది. బైట్ వన్ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్, HDR సపోర్ట్, దాంతో పాటు ఇట్స్ ఏ 10 బిట్ డిస్‌ప్లే. అండ్ ఎవరికైతే ఈ డిస్‌ప్లే మోడల్ ఏంటి భయ్యా, ఏ కంపెనీ డిస్‌ప్లే అని మీకు డౌట్ ఉంటే మాత్రం ఇట్స్ ఏ TCL C9 ప్లస్ ప్యానల్ భయ్యా. ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అనమాట. అండ్ ఇది మనకు ఆల్మోస్ట్ గా బెజిల్ లెస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే బాగుంటుంది. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. చూసుకోండి, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఏది కావాలో ఖచ్చితంగా అన్ని మనకు ఈ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది భయ్య. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది పాండా గ్లాస్ సపోర్ట్, మనకు డిస్ప్లేకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఇక బ్యాటరీ వచ్చేసి 7000 mAh మాన్స్టర్ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేసింది. బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది. అండ్ ఇది మనకు ప్రొవైడ్ చేసిన వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే జస్ట్ 8.09 mm థిక్నెస్, 206 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది. మరి ఇంత లార్జ్ బ్యాటరీ ఏ విధంగా ఉంది అంటే ఇది లిథియం అయాన్ బ్యాటరీ కాదు, సిలికాన్ కార్బన్ బ్యాటరీ. అంటే చాలా పల్చగా ఉంటుంది బ్యాటరీ, బట్ కెపాసిటీ వచ్చేసి మనకు లార్జ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజుల్లో మనకు ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా 6000 7000 mAh బ్యాటరీ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ప్రొవైడ్ చేసిన టెక్నాలజీ విషయానికి వస్తే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ కాబట్టి బాగుంటుంది భయ్య. అండ్ దీని బ్యాటరీ లైఫ్ కూడా మనకు బాగుంటుంది అనమాట. బ్యాటరీ హెల్త్ వచ్చేసి మనకు మినిమం 5 years బ్యాటరీ హెల్త్ ఈ బ్యాటరీ మీకు సపోర్ట్ చేస్తుంది. అందుకే అన్ని కంపెనీస్ ఈ బ్యాటరీని యూజ్ చేస్తున్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ భయ్య. అండ్ ఇండియా మార్కెట్లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 3.21 GHz ఆక్టోకో చిప్సెట్. దీంతో పాటుగా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీనికి మించిన పర్ఫార్మెన్స్ ఇండియా మార్కెట్లో ఏ స్మార్ట్ ఫోన్ ఇవ్వదు భయ్య. 20 lakh ప్లస్ అంటూ స్కోర్, 144 FPS మీరు BGMI గేమింగ్ చేసుకోవచ్చు. ఇక చూసుకోండి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది మాత్రం అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మీకు సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇండియా మార్కెట్ లో ఈ చిప్సెట్ తో రాబోతున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే భయ్య. అందుకే కొంచెం హడావుడిగా మొబైల్ ఇండియా మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు. అంటే మాదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనే ఉద్దేశంతో కొంచెం హడావుడిగా వస్తుందన్నమాట మొబైల్ విషయానికి వస్తే. లేకపోతే మాత్రం ఈ మంత్ ఈ ఫోన్ రాకపోయేది. యాక్చువల్గా రావాల్సింది నెక్స్ట్ మంత్ 11కి. కానీ కొంచెం హడావుడిగా మేమే ఫస్ట్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇదే మంత్ 26కి లాంచ్ చేస్తున్నారు అమెజాన్లో. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మొబైల్ మీకు 8GB అండ్ 12GB ర్యామ్తో కనిపిస్తుంది. బేస్ వేరియంట్ విషయానికి వస్తే 256GB స్టోరేజ్ వేరియంట్ కనిపిస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ కనిపించదు. దాంతో పాటు ఈ టెక్నాలజీ విషయానికి వస్తే DDR5X అల్ట్రా అంటే 9600 MB/s స్పీడ్, దాంతో పాటు UFS 4.1 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే లేటెస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ హార్డ్వేర్ మొబైల్లో మీకు కనిపిస్తుంది. దీంతో పాటుగా హీటింగ్ ని తగ్గించడం కోసం 7000 mm² లార్జ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ మొబైల్లో ఉంటుంది. అంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దానికోసమే అంటూ స్కోర్ చేసి ఏకంగా టచ్ అయింది 20 lakh ప్లస్ అంటూ స్కోర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో.
ఇది మాత్రం అల్టిమేట్. ఇక ఓఎస్ విషయానికి వస్తే ఫన్ టచ్ ఓఎస్ 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 15తో మొబైల్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు బ్లూటూత్ ఫీల్ గానే మొబైల్ మీకు ఉంటుందన్నమాట. ఇక ఓఎస్ అప్డేట్స్ విషయానికి వస్తే 3+4 ఇయర్స్ అప్డేట్స్ మొబైల్ మనకు జనరల్ గా ఆఫర్ చేస్తుంది. దీనికన్నా ఎక్కువ ఇస్తే మాత్రం మన అదృష్టమే. మరి ఏమవుతుందో, బికాస్ ఇది వచ్చేసి మనకు క్వాల్కామ్ నుంచి లేటెస్ట్ చిప్సెట్ కాబట్టి మేబీ మనకు 4+5 ఇయర్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. బికాస్ క్వాల్కామ్ మనకు ఈ అప్డేట్స్ పాలసీని చేంజ్ చేసింది కాబట్టి ఎక్స్ట్రా మీకు ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలా ఇస్తే మన అదృష్టమే. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది ప్యూర్గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అందుకే చెప్తున్నా, కెమెరా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోమాకండి భయ్య. జస్ట్ లైక్ iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే సోనీ LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండో కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఎస్, ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు టెలిఫోటో లెన్స్ కానీ పెరిస్కోప్ సెన్సార్ కానీ ఆఫర్ చేయడం లేదు. ప్రొవైడ్ చేస్తుంది డ్యూయల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ మొబైల్ మీకు ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారంట. ఈ విధంగా ప్రజెంట్ వస్తున్న రూమర్స్ భయ. చూసుకుంటే మాత్రం మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 16 మెగాపిక్సెల్ కాకుండా 32 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండేది. మరి ఏం చేస్తారో, ఇలా వస్తే మాత్రం కెమెరా కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది. బట్ సోనీ LYT 600 సెన్సార్ ఉంది కాబట్టి ఫొటోస్ డే టైంలో బాగుంటాయి. దాంట్లో మీకు ఎలాంటి కంప్లైంట్ ఉండదన్నమాట. బట్ లో లైట్ ఫోటోగ్రఫీ దాంతోపాటు వీడియో విషయానికి వస్తే కొంచెం స్ట్రగుల్ చేస్తూ మీకు మొబైల్ అయితే కనిపిస్తుంది కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే. బట్ ఇది ప్యూర్గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. లాంచ్ అయ్యేది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఇండియాలో వస్తుంది అంటే ఈ స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో బేస్ వేరియంట్ బిలో 35,000 రూపీస్లో రాబోతుంది. అంటే 33,999, 34,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. అంటే ఈ మొబైల్ జనరల్ లాంచ్ అయ్యేది బిలో 40,000 సెగ్మెంట్లో విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు బిలో 35,000లో మొబైల్ మీకు ఉంటుంది భయ్య. సో చూసుకోండి, ఈ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ వచ్చేసి మనకు అల్టిమేట్ అండ్ లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ బ్యాకప్ కోసం, డిస్ప్లే కోసం, ఓఎస్ కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఎవరైతే ప్యూర్గా గేమింగ్ కోసం, దాంతోపాటు వీడియో ఎడిటింగ్ కోసం, దాంతోపాటు హెవీ పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ చూస్తున్నారో ఈ 35,000 రూపీస్లో మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. లాంచ్ అయ్యేది మనకు May 26కి. జనరల్గా మనకు అదే రోజు మేబీ ఉండొచ్చు అనమాట ప్రీ ఆర్డర్, చూసుకోండి. బట్ సేల్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ సేల్ ఉంటుంది భయ్య. అంటే జూన్లో మనకు ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో సేల్ అవుతూ కనిపిస్తుంది. ప్రీ బుకింగ్ మనకు అదే రోజు స్టార్ట్ కావచ్చు అనమాట. అంటే May 26కి చూసుకోండి. మరి మొత్తానికైతే చూసుకుంటే మొబైల్ చాలా బాగుంది అండ్ లేటెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. నచ్చలేదు ఏంటి అంటే మాత్రం భయ్య, మొబైల్లో డాల్బీ అట్మాస్ లేదు అండ్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది IP65 రేటింగ్ మాత్రమే. IP68 కానీ 69 కానీ లేదు. అంటే ఇది మనకు కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మొబైల్ మాత్రం కాదు భయ్య. జస్ట్ మనకు IP65 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న చిన్న కాన్స్ మొబైల్లో కనిపిస్తున్నాయి కానీ చూసుకుంటే మాత్రం మొబైల్ చాలా అగ్రెసివ్ ప్రైస్ సెగ్మెంట్లో అగ్రెసివ్ పర్ఫార్మెన్స్తో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. మరి మీకు ఎలా అనిపించింది మొబైల్ ఇప్పుడు కామెంట్ చేయండి. లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.